ఆదినాథ సమారంభాం శంకరాచార్య మధ్యమాం శ్రీ పరమానందనాథ పర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మన హృదయంలోనే ఒక రహస్యమైన పంజరం ఉన్నదని, అందులో ఒక దివ్యమైన చిలక పలుకుతోందని మీకు తెలుసా? మూక పంచశతిలోని 49వ శ్లోకం భవాంబోధౌ నౌకాం. ఈ శ్లోకము కేవలము అమ్మవారి స్తుతి మాత్రమే కాదు. అది ఒక గొప్ప యోగ రహస్యం. సంసారము అనే సముద్రాన్ని దాటించే నావ గురించి, అజ్ఞానారణ్యాన్ని దహించే అగ్నిజ్వాల గురించి వినే ఉంటారు. కానీ ఈ శ్లోకంలో మరీ ముఖ్యంగా ఆకృత కవచః అనే పదము మన శరీరంలోని అనాహత చక్రాన్ని సూచిస్తుంది. మన హృదయమే ఒక పంజరమైతే అమ్మవారి పాదాలే అందులో కొలువైన చిలుక. ఆ పాదాలను మనస్సులో నిలుపుకున్నప్పుడు మన ప్రాణశక్తి ఎలా ఓంకారనాదాన్ని ప్రతిధ్వనిస్తుందో, ఈ శ్లోకం వెనుక ఉన్న ఆ అత్యున్నతమైన ఆధ్యాత్మిక అంతరార్థాలను ఈ వీడియోలో మనం లోతుగా తెలుసుకుందాం. పాదారవింద శతకంలోని 49వ శ్లోకము భవాంబోధౌ నౌకాం జడిమ విపినే పావక శిఖా మమర్త్యేంద్రాదీనామధిముకుట ముత్తంసకలికాం జగత్తాపే జ్యోత్స్నా మకృత కవచః పంజరపుటే సుఖస్త్రీం కామాక్ష్యా మనసి కలయే పాదయుగలీం. సంసారము అనే సముద్రమునందు ఓడ వంటిదైన, అజ్ఞానము అనే అడవికి అగ్ని యొక్క జ్వాల వంటిదైన, దేవేంద్రుడు మొదలైన వారి కిరీటముల పైభాగమున శిరోభూషణముగా ధరించిన పూమొగ్గ వంటిదైన, లోకము యొక్క తాపమునందు అంటే సంసార దుఃఖమునందు వెన్నెల వంటిదైన, నిర్మించబడని అంటే సహజమైన కవచమైన పంజరపు మధ్యభాగమునందు ఆడచిలుక వంటిదైన కామాక్షీదేవి యొక్క పాదముల జంటను మనస్సునందు ధ్యానిస్తున్నాను. భవాంబోధౌ నౌకాం. భవ అంబోధౌ నౌకాం అంటే సంసారము అనే సముద్రమునందు ఓడ వంటిది. భవ అంటే సంసారము అనే, అంబోధౌ అంటే సముద్రమునందు, నౌకాం అంటే ఓడ వంటిదైనా. ఈ పద సమూహము అమ్మవారి పాదాల గొప్పతనాన్ని అద్భుతంగా వివరిస్తుంది. భవము అంటే పుట్టుకలు మరియు చావులతో కూడిన ఈ లోకము అని అర్థము. అంబోధి అంటే అపారమైన నీటితో నిండిన సముద్రము. సంసారాన్ని ఒక మహాసముద్రముతో పోల్చటం వెనుక ఉద్దేశం ఏమిటంటే, సముద్రం ఎలాగైతే అంతు లేకుండా ఉండి దాటటానికి సాధ్యం కాదో, అలాగే ఈ సంసార చక్రము కూడా సామాన్యులకు దాటరానిదిగా ఉంటుంది. ఈ సముద్రములో ఆపదలు అనే అలలు మరియు కోరికలు అనే సుడిగుండాలు నిరంతరం భయపెడుతూనే ఉంటాయి. అటువంటి ప్రమాదకరమైన సంసార సముద్రంలో మునిగిపోకుండా మనల్ని సురక్షితంగా అవతలి ఒడ్డుకు చేర్చే బలమైన ఓడ అమ్మవారి పాదద్వంద్వం. ఒక నావ నీటిలో ఉన్నప్పటికీ ఆ నీటిని తనలోకి రానివ్వకుండా ప్రయాణీకుడిని ఎలా కాపాడుతుందో, అలాగే అమ్మవారి పాదాలను ఆశ్రయించిన వారు ఈ లోకంలో నివసిస్తున్నప్పటికీ సంసార బాధలు వారిని ఏ మాత్రము తాకవు. అమ్మవారి పాదాలను మనస్సులో దృఢంగా నమ్ముకుంటే చాలు, ఆమె మనల్ని భవబంధాల నుంచి విముక్తి చేసి మోక్షము అనే ఒడ్డుకు చేరుస్తుంది. ఈ ప్రపంచాన్ని కేవలం మాయగా గుర్తించి ఆ మాయను దాటడానికి అమ్మవారి పాదాలే ఏకైక ఆధారమని చెప్పటం వెనుక తారక మంత్ర రహస్యం దాగి ఉంది. జడిమ విపినే పావక శిఖాం అంటే అజ్ఞానము అనే అడవికి అగ్ని యొక్క జ్వాల వంటిదైన. జడిమ విపినే అంటే అజ్ఞానము అనే అడవికి, పావక అంటే అగ్ని, శిఖాం అంటే జ్వాల వంటిదైన. ఈ ప్రయోగము అమ్మవారి పాదాల శక్తిని వర్ణిస్తుంది. జడిమ అంటే జడత్వము లేదా అజ్ఞానము అని అర్థము. విపినం అంటే దట్టమైన అడవి. మనం ఒక చీకటి అడవిలో చిక్కుకున్నప్పుడు మార్గం తెలియక ఎలాగైతే భయపడతామో, అలాగే అజ్ఞానం అనే అడవిలో చిక్కుకున్న మనిషికి జీవిత పరమార్థం తెలియక తడబడుతుంటాడు. అజ్ఞానం కేవలము చీకటి మాత్రమే కాదు, అది అడవిలాగా అల్లుకుపోయి మనిషిని బంధించి వేస్తుంది. అటువంటి దట్టమైన అడవిని నిర్మూలించటానికి
పావక శిఖ అంటే అగ్నిజ్వాల అవసరం. ఒక చిన్న అగ్నికణము మహా అడవిని సైతం ఎలా దహించి వేస్తుందో, అమ్మవారి పాదాలు అనే అగ్నిజ్వాల మనలోని అజ్ఞానాన్ని, మందకొడితనాన్ని అలా నాశనం చేస్తుంది. అమ్మవారి పాదాలను ధ్యానించటం వల్ల కలిగే జ్ఞానోదయము మనలోని అజ్ఞానపు పొరలను తొలగించి బుద్ధిని ప్రకాశవంతం చేస్తుంది. ఈ విధంగా అజ్ఞానారణ్యాన్ని భస్మం చేసి జ్ఞాన మార్గం వైపు నడిపించే శక్తి అమ్మవారి పాదాలకు ఉందని ఈ వర్ణన వెనుక ఉన్న గూఢమైన అర్థము. అజ్ఞానం అనేది ఏదో బయట ఉన్నది కాదు. అది మన లోపల పేరుకుపోయిన వాసనల అడవి అని, ఆ అడవిని కాల్చి భస్మం చేసే జ్ఞానాగ్ని అమ్మవారి పాదాల నుండి ఉద్భవిస్తుంది అని గ్రహించాలి. ఇక్కడ అజ్ఞానాన్ని కేవలం చీకటితో కాకుండా అడవితో పోల్చారు. అడవిలో దారులు ఎలాగైతే అల్లుకుపోయి గందరగోళంగా ఉంటాయో, మనలోని పూర్వజన్మ వాసనలు కూడా అలాగే మనల్ని కట్టివేసి ఉంచుతాయి. ఈ వాసనలను రూపుమాపటానికి కేవలం జ్ఞానం సరిపోదు. అమ్మవారి పాదాలు అనే అగ్ని కావాలి. అగ్ని దేనినైనా కాల్చినప్పుడు అది తిరిగి తన పూర్వస్థితికి వెళ్ళదు. అలాగే అమ్మవారి పాదాలు మన అజ్ఞానాన్ని కాల్చినప్పుడు మళ్ళీ జన్మ అనే అవకాశం ఉండదు. ఇది మోక్షానికి సంబంధించిన రహస్యం. అమర్త్యేంద్రాదీనాం అధిముకుటం ఉత్తంస కలికాం అంటే దేవేంద్రుడు మొదలైన వారి కిరీటముల పైభాగమున శిరోభూషణముగా ధరించిన పూమొగ్గ వంటిదైన. అమర్త్యేంద్ర అంటే దేవేంద్రుడు. ఆదీనాం అంటే మొదలైన వారి. అధిముకుటం అంటే కిరీటముల పైభాగమున. ఉత్తంస అంటే శిరోభూషణముగా ధరించిన. కలికాం అంటే పూమొగ్గ వంటిదైన. ఈ వాక్యము అమ్మవారి పాదాల అత్యున్నతమైన వైభవాన్ని తెలియచేస్తుంది. అమర్త్యులు అంటే మరణం లేని దేవతలు. అమర్చేంద్రుడు అంటే దేవేంద్రుడు. అమర్త్యేంద్రులు అంటే దేవేంద్రుడు మరియు ఇతర దిక్పాలకులు. లోకంలో ఎవరైనా సరే తమ కోరికలు తీరటం కోసము దేవేంద్రుడిని లేదా ఇతర దేవతలను ప్రార్థిస్తారు. కానీ ఆ దేవేంద్రుడే తన పదవిని కాపాడుకోవటానికి లేదా రాక్షస బాధల నుండి విముక్తి పొందటానికి అమ్మవారి పాదాల చెంత మోకరిల్లుతాడు. ఇక్కడ అధిముకుటం అంటే కిరీటాల పైన అని అర్థము. దేవతలందరూ అమ్మవారికి నమస్కరించటానికి వంగినప్పుడు వారి కిరీటాలు అమ్మవారి పాదాలను తాకుతాయి. ఆ సమయంలో అమ్మవారి పాదాల గోటి కాంతి దేవతల కిరీటాలకు ఒక మణిదీపంలాగా, ఒక మణిలాగా లేదా ఒక అందమైన పూమొగ్గలాగా కనిపిస్తుంది. ఉత్తంస కలికాం అంటే శిరోభూషణముగా పెట్టుకున్న పూమొగ్గ అని అర్థము. సాధారణంగా మనం పువ్వులను తెంపి దేవుడి పాదాల మీద వేస్తాము. కానీ ఇక్కడ దైవమైన అమ్మవారి పాదాలే దేవతలకు శిరోభూషణంగా మారుతున్నాయి. అంటే అమ్మవారి పాదధూళి సోకటం వల్లనే ఆ దేవతలకు కూడా అంతటి గొప్పతనము మరియు అధికారాలు వస్తున్నాయని దీని అంతరార్థము. ఇది అమ్మవారి పాదాల సర్వోత్కృష్టతను మరియు శరణాగతి వల్ల కలిగే గౌరవాన్ని సూచిస్తుంది. లోకాన్ని పాలించే ఇంద్రాదులకు సైతము అధికారము అమ్మవారి పాదధూళి వల్లనే లభిస్తుందని, అంటే పరమేశ్వరి అనుగ్రహం లేనిదే ఏ శక్తి పనిచేయదని దీని అంతరార్థము. అంటే ఈ సృష్టిలో మనం చూసే ప్రతి శక్తి, ప్రతి అందం ఆ పాదాల ప్రతిబింబమే. ఈ శ్లోకాన్ని ధ్యానించటం అంటే కేవలము స్తోత్రం చేయడం కాదు. మన అహంకారాన్ని అమ్మవారి పాదాల వద్ద ఉంచి మన హృదయాన్ని ఆమెకు నివాసంగా మార్చుకోవటమే అసలైన రహస్యం. జగత్తాపే జ్యోత్స్నాం అంటే లోకము యొక్క తాపమునందు అంటే సంసార దుఃఖమునందు వెన్నెల వంటిది. ఈ పదాలు అమ్మవారి పాదాల చల్లదనాన్ని మరియు శాంతిని వర్ణిస్తాయి. జగత్తాపే అంటే ఈ లోకంలోని జీవులు అనుభవించే తాపము లేదా వేడి అని అర్థము. ఇక్కడ తాపం అంటే కేవలము ఎండ వల్ల కలిగే వేడి మాత్రమే కాదు. సంసారంలో ఉండే అధివ్యాధులు, మానసిక ఆందోళనలు, దుఃఖము మరియు కోరికల వల్ల కలిగే తాపము, సూర్యుని ప్రచండమైన ఎండ వల్ల అలసిపోయిన వాడు ఎలాగైతే తప్పిస్తాడో, అలాగే ఈ జీవిత పోరాటంలో మనిషి నిరంతర తాపానికి గురవుతుంటాడు. అటువంటి తాపానికి గురైన వాడికి జ్యోత్స్న అంటే వెన్నెల ఎలాగైతే ఉపశమనాన్ని ఇస్తుందో, అమ్మవారి పాదాలు కూడా భక్తులకు అటువంటి హాయిని కలిగిస్తాయి.
వెన్నెల ఎలాగైతే కంటికి చల్లదనము మరియు మనస్సుకు ఆహ్లాదాన్ని ఇస్తుందో, కామాక్షి అమ్మవారి పాదాలను ధ్యానించటం వల్ల కలిగే శాంతి మన హృదయంలోని మంటలను చల్లార్చి మనస్సును ప్రశాంతంగా మారుస్తుంది. ఈ సంసార తాపాన్ని పోగొట్టి పరమ శాంతిని ఇచ్చే అమృత కిరణంలా అమ్మవారి పాదద్వంద్వం ప్రకాశిస్తోందని దీని భావం. సంసారంలో మనం అనుభవించే ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక అనే తాపత్రయాలను చల్లార్చగలిగే శక్తి కేవలం అమ్మవారి పాదాలు అనే చంద్రబింబానికి మాత్రమే ఉన్నదని అర్థం చేసుకోవాలి. అకృత కవచః పంజరపుటే సుఖస్త్రీం అంటే నిర్మించబడని అంటే సహజమైన కవచమైన పంజరపు మధ్య భాగమునందు ఆడచిలుక వంటిదైన. అకృత కవచః అంటే నిర్మించబడని అంటే సహజమైన కవచమైన. పంజరపుటే అంటే పంజరపు మధ్య భాగమునందు. సుఖస్త్రీం అంటే ఆడచిలుక వంటిదైన. ఇక్కడ కవచః అంటే వక్షస్థలము లేదా హృదయ ప్రదేశము అని అర్థము. అకృత అంటే ఎవరు నిర్మించనిది అని అర్థము. లోకంలో పంజరాలు మనుషులు తయారు చేస్తారు కానీ, భగవంతుడు మన శరీరంలోనే సహజంగా నిర్మించిన పంజరము మన వక్షస్థలం లేదా హృదయం. పంజరం లోపల అందమైన పక్షి ఎలాగైతే ఉంటుందో, భక్తుడి హృదయం అనే పంజరంలో అమ్మవారి పాదాలు ఒక సుఖ స్త్రీ అంటే ఆడచిలుకలాగా కొలువై ఉన్నాయి. సాధారణంగా పంజరంలో ఉన్న చిలుక తన యజమాని నేర్పిన మధురమైన పలుకులను పలుకుతూ ఇంట్లోని వారందరికీ ఆనందాన్ని ఇస్తుంది. అలాగే హృదయంలో కొలువై ఉన్న అమ్మవారి పాదాలు భక్తుడికి జ్ఞానాన్ని మరియు పరమానందాన్ని ప్రసాదిస్తాయి. ఒక చిలుక పంజరంలో ఉండి ఇంటికి రక్షణగా లేదా అలంకారంగా ఉన్నట్లు అమ్మవారి పాదాలు భక్తుడి హృదయంలో ఉండి అతని అంతరాత్మను సంరక్షిస్తూ ఉంటాయి. ఈ వర్ణన ద్వారా కవి తన హృదయాన్ని అమ్మవారి పాదాలకు నివాస స్థానంగా మార్చుకున్నానని మరియు ఆమె పాదాలు చిలుకవలె అత్యంత సుందరమైనవని లోతైన భావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆకృత కవచ పంజరపుటే సుఖస్త్రీం అన్నది అత్యున్నతమైన యోగ రహస్యం. హృదయ మధ్యంలో ఉండే అనాహత చక్రమే ఈ పంజరము. అక్కడ ప్రాణశక్తి అనే చిలుక నిరంతరం అమ్మవారి నామాన్ని స్మరిస్తూ ఉండడమే జీవన్ముక్తికి మార్గము. ఈ శ్లోకములో ప్రతి పోలిక ఒక భౌతిక వస్తువుతో ఉన్నా, అది మన అంతరంగంలోని మార్పును సూచిస్తూ చివరకు మనస్సును అమ్మవారి పాదాల వద్ద లగ్నం చేయడమే సర్వస్వం అని బోధిస్తుంది. కామాక్ష్యాః పాదయుగళీం అంటే కామాక్షిదేవి యొక్క పాదముల జంటను. మనసి కలయే అంటే మనస్సునందు ధ్యానిస్తున్నాను. ఈ ముగింపు వాక్యము భక్తుడి అంతిమ లక్ష్యాన్ని మరియు శరణాగతిని తెలియచేస్తుంది. కామాక్షి అంటే కోరికలను కనుసైగతో తీర్చే తల్లి అని, లేదా శివుడి కళ్ళకు ఆనందాన్ని ఇచ్చే తల్లి అని అర్థం. అటువంటి పరమేశ్వరి యొక్క 2 పాదాలను ఇక్కడ పాదయుగళీం అని సంబోధించారు. అమ్మవారి పాదాలు కేవలము భౌతికమైనవి కావు. అవి జ్ఞానానికి, మోక్షానికి మరియు సర్వ సంపదలకు నిలయాలు. అందుకే కవి ఒక్క పాదాన్ని కాకుండా 2 పాదాలను అంటే ద్వంద్వాన్ని కలిపి ధ్యానిస్తున్నారు. కలయే అంటే ధ్యానిస్తున్నాను లేదా ప్రతిష్ఠించుకుంటున్నాను అని అర్థము. ఇక్కడ అతి ముఖ్యమైన పదము మనసి అంటే మనస్సునందు. కవి అమ్మవారి పాదాలను బయట ఎక్కడో విగ్రహ రూపంలో చూడటం లేదు. తన మనస్సులోనే నిలుపుకుంటున్నాడు. కళ్ళు మూసుకున్నా, తెరిచినా ఆ పాదాలే కనిపించేలా మనస్సును ఒక పీఠంగా మార్చుకొని అక్కడ అమ్మవారిని కొలువు తీరుస్తున్నాడు. ఈ వాక్యం ద్వారా కవి చెప్పేది ఏమిటంటే, పైన చెప్పిన అన్ని అద్భుత లక్షణాలు అంటే సంసారానికి నావ వంటిది, అజ్ఞానానికి అగ్ని వంటిది, దేవతలకు కిరీటమణి వంటిది, తాపానికి వెన్నెల వంటిది, హృదయానికి చిలుక వంటిది అనే లక్షణాలు కలిగిన ఆ దివ్య పాదాలను నేను నా మనస్సులో నిరంతరము స్మరిస్తున్నాను. బాహ్య పూజల కంటే మానసిక పూజ లేదా అంతర్ముఖ ధ్యానం గొప్పది అని అమ్మవారిని మనస్సులో నిలుపుకుంటేనే పైన చెప్పిన ఫలితాలన్నీ సిద్ధిస్తాయని దీని సారాంశం. ఈ శ్లోకం వెనుక ఉన్న అతి పెద్ద ఆధ్యాత్మిక రహస్యము అద్వైత స్థితి మరియు శరణాగతి ప్రాభవం అంటే శరణాగతి యొక్క గొప్పతనము. కామాక్షి అమ్మవారి పాదాలు కేవలం ఒక ఆశ్రయం మాత్రమే కాదు. అవి మనలోని అజ్ఞానాన్ని తుడిచివేసి పరమ శాంతిని ఇచ్చే దివ్యమైన వెన్నెల.
మన హృదయ పంజరంలో ఆ తల్లి పాదాలను స్థిరంగా నిలుపుకున్నప్పుడు ఈ సంసార సముద్రం ఒక చిన్న కాలువలా మారిపోతుంది. ముక్కోటి దేవతలు సైతము తమ కిరీటాలను వంచి ఆరాధించే ఆ పాదముల ధూళి మనకు లభించటమే అతి పెద్ద భాగ్యం. ఈరోజు మనం చెప్పుకున్న ఈ రహస్యాలను స్మరిస్తూ ఆ తల్లి పాదాలను మన మనస్సులో ప్రతిష్ఠించుకుందాం. ఈ శ్లోకం మీలో కలిగించిన భావనను, లేదా మీరు అనుభవించిన ప్రశాంతతను మాతో పంచుకోండి. అమ్మవారి అనుగ్రహం మనందరిపై ఉండాలని కోరుకుంటూ స్వస్తి. శ్రీమాత్రే నమః.